హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో నా ముచ్చట్లు. ఇది జస్ట్ సింపుల్ వ్లాగ్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఒక రెసిపీ చెప్తామని, నాకు వచ్చిన రెసిపీ నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను వీడియో చేశాను అనమాట. ఇది ఒక ఎగ్ రెసిపీ అనమాట. ఎగ్ కర్రీ, రెస్టారెంట్లో స్టైల్ ఇది. ఓకే, ఫస్ట్ ఎగ్స్ ఉడకబెట్టుకున్న ఎగ్స్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో మనం ఫస్ట్ ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి, లైక్ ఒక 2 to 3 minutes అనమాట. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అండ్ పసుపు కొంచెం యాడ్ చేసుకొని అదొక 2-3 minutes అలా మనం బాగా ఫ్రై చేసుకుంటే ఆ ఎగ్స్ అనేటివి కొంచెం ఫ్రై అవుతాయి. సో దట్ టేస్ట్ అనేది మనకి తర్వాత బాగా అనిపిస్తుంది. ఏంటి అంటే లైక్ అది సాల్ట్ ఆ గుడ్డుకంతా పడుతుంది అనమాట. అందుకని చెప్పి మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. సో తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో లైక్ ఇంగ్రీడియంట్స్ అదేమంటారు, స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకు, ఆనియన్స్ అండ్ కొంచెం ఒక 2-3 లైక్ యాలకులు కూడా యాడ్ చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అనేది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా యాడ్ చేసుకున్నాక లైక్ అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇంకా తర్వాత అది కూడా పచ్చివాసన పోయాక మిర్చి ఒక 2-3 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట అది. సో తర్వాత అవి అంతా ఫ్రై అయిపోయాక ఇక్కడ ఏం చేయాలి అంటే ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న ప్యూరీ అనమాట అది. టొమాటో ఆల్రెడీ స్క్రీన్ పైన మీరు చూసే ఉంటారు ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆ ప్యూరీని ఆయిల్లో కాసేపు ఉడకనియాలి. ఎందుకు అంటే లైక్ అది బాగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. అండ్ దట్టు అది పచ్చివాసన అనేది పోవాలి. ఆ టొమాటో, ఆనియన్స్ వీటి పచ్చివాసన అంతా పోవాలి. అందుకని చెప్పి మనం ఆయిల్లో ఒక 2-3 minutes అలా ఫ్రై చేసుకున్నాక స్క్రీన్ పైన చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. లైక్ గరం మసాలా, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా కొంచెం పెప్పర్ అండ్ జీరా పొడి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని అది కూడా ఒక 1 or 2 minutes అట్లా ఆయిల్లో బాగా ఫ్రై చేసి ఇంకా అలాగే వదిలేయాలి కాసేపు. వదిలేస్తే సో దట్ అది కొంచెం బాగా అనిపిస్తుంది. బాగా ఉడికి ఆ గ్రేవీ అంతా మనకి ఆయిల్ బయటికి వచ్చే వరకు, ఆయిల్ అనేది బయటకు కనిపించే వరకు అది ఉడకనివ్వాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది, రెస్టారెంట్ స్టైల్ లాగా. సో తర్వాత మనం కొంచెం కావాల్సినంత సాల్ట్, మనకి దానికి సరిపడ్డ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇంకా అలాగే ఇందాక చెప్పాను కదా, ఒక 2 to 3 minutes అలాగే ఉంచేస్తే ఆ కర్రీ అనేది బాగా ఫ్రై అయిపోయి ఉడికిపోతుంది. సో దట్ అయిపోయాక మనం ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది అయిపోగానే ఇక్కడ ఏం మిక్స్ చేస్తున్నానంటే ఆల్రెడీ లైక్ కొంచెం వాటర్ ఉంటుంది కదా, మరీ ఎక్కువ కాదండి, ఎందుకంటే గ్రేవీ అనేది మరీ పలుచగా అయిపోతే ఏం బాగా అనిపించదు. సో కొంచెమే, ఒక 1 cup ఆఫ్ వాటర్. ఓకే, ఆల్రెడీ ప్యూరీ ఉంటుంది కదా, అదే నేను కలిపి వేసేసాను అనమాట. మరి ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పి ఆ కప్ ఆఫ్ వాటర్ వేస్తే చాలు. ప్యూరీ ఈ మసాలా అనేది ఎప్పటికైనా సరే, మసాలా కర్రీ అనేది ఎప్పటికైనా సరే చిక్కగా ఉండాలి. పల్చగా ఉంటే టేస్ట్ అనిపించదు, దట్టు అన్నంలో కూడా బాగుండదు. ఈ కర్రీ చపాతీలోకైనా తినొచ్చు, పూరీలోకి, ఎందులోకైనా తినొచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి అండ్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అండ్ తర్వాత ఫైనలీ ఎగ్స్ యాడ్ చేసుకుంటే కర్రీ అయిపోతుంది. ఆ ఎగ్స్ కూడా కాసేపు ఉడకనివ్వాలి. కాసేపు మీన్స్ ఎక్కువేం కాదులేండి, ఒక 1 to 2 minutes అనమాట. మూత పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా ఆ వాటర్ అంతా ఆవిరైపోయి మంచిగా చిక్క గ్రేవీ వస్తుంది. సో ఫైనలీ గుడ్డు కర్రీ రెడీ. అది ఎగ్ కర్రీ రెడీ, రెస్టారెంట్ స్టైల్. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నాకు కమెంట్స్లో షేర్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి అనేది, మీకు ఎలా అనిపించింది అనేది. సో ఫైనలీ ఇదేంటంటే ఇంకా రైస్ చేసి గుడ్డు కర్రీ చేశాను కదా, మా చెల్లికి పెట్టాను అనమాట. తనే చెప్తుంది ఫైనలీ రివ్యూ ఎలా ఉందని చెప్పేసి. నాకైతే సూపర్ టేస్టీగా అనిపించింది.
సో మీరు కూడా మా చెల్లి ఒపీనియన్ వినేయండి ఒకసారి. ఎట్లుంది? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంత ఈ వీడియో. ఇంకా ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.